హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 9th యూనిట్లో ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం అనే 9th యూనిట్లో గత క్లాస్లో ద్రవ్యం గురించి తెలుసుకున్నాం. ద్రవ్యం పరిణామక్రమం, వస్తుమార్పిడి పద్ధతిలో ఇబ్బందులు, తర్వాత ద్రవ్యం యొక్క విధులు, ద్రవ్య సప్లై యొక్క కొలమానాలు, వివిధ రకాల ద్రవ్యాలు, వస్తురూప ద్రవ్యం, ప్రామాణిక ద్రవ్యం, అలా చట్టబద్ధ ద్రవ్యం, ఇలా వివిధ రకాల ద్రవ్యాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ యూనిట్లో బ్యాంకింగ్, తర్వాత ద్రవ్యోల్బణం. ఇప్పుడు బ్యాంకింగ్ గురించి చూద్దాం. బ్యాంకింగ్ అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల యొక్క విధుల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. బ్యాంకింగ్ అనేది ఒక వ్యాపార కార్యకలాపం. ఇందులో ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ద్రవ్యాన్ని బ్యాంకులు డిపాజిట్లుగా స్వీకరించి, డిపాజిట్ల రూపంలో వచ్చిన ద్రవ్యాన్ని బ్యాంకులు వ్యాపారస్తులకు కానీ పారిశ్రామికవేత్తలకు రుణాలుగా మంజూరు చేయడం జరుగుతుంది. అంటే దాచుకునే వారికి బ్యాంకులు వడ్డీని తక్కువ వడ్డీ చెల్లిస్తుంటాయి. అటువంటి ద్రవ్యాన్ని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధికి, వ్యాపార కార్యకలాపాల అభివృద్ధికి కావాల్సిన రుణాలను అందిస్తూ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కీలక పాత్ర వహిస్తుంది. మరి ఈ బ్యాంకులు అనేవి 17వ శతాబ్దంలో లండన్లోని స్వర్ణకారులు, వ్యాపారులు ఇతరుల వద్ద నుంచి ద్రవ్యాన్ని, ఇతర విలువైన వస్తువులను భద్రంగా ఉంచడానికి డిపాజిట్లుగా స్వీకరించడం, ఆ స్వీకరించిన డిపాజిట్లకు బదులుగా రసీదులు ఇవ్వడం అనేది చేసేవారు. అటువంటి రసీదులను వ్యాపారుల రసీదులు చెల్లింపు సాధనంగా ఉపయోగించేవారు. అంటే వాళ్ళ దగ్గర ఉండే డబ్బు, తర్వాత విలువైన వస్తువుల్ని ఇతర ప్రాంతాలకు తీసుకొని పోయి వ్యాపార కార్యకలాపాలు చేయడంలో దొంగల బాధ ఉంటుంది కనుక అటువంటి డబ్బును, నగలను ఈ బ్యాంకుల వద్ద, స్వర్ణకారుల వద్ద దాచిపెట్టి వాళ్ళు ఇచ్చిన రసీదుల్ని వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించేవాళ్ళు. వాళ్ళు కొన్న వస్తువులకు రసీదులు ఇచ్చి వస్తువులు తీసుకొని వెళ్ళేవారు. రసీదులు పొందిన అమ్మి రసీదు పొందిన వ్యక్తులు మళ్ళీ ఆ రసీదు చూపించి స్వర్ణకారుల దగ్గర డబ్బు తీసుకునే విధానం ఉండేది. ఆ విధంగా 17వ శతాబ్దంలో లండన్లోని స్వర్ణకారులతో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. మరి బ్యాంకింగ్ వ్యవస్థలో వాణిజ్య బ్యాంకులు అనేవి ప్రముఖమైనవి. మరి వాణిజ్య బ్యాంకులని వేటినంటామంటే వ్యాపార సరళిలో కార్యకలాపాలను నిర్వహించే బ్యాంకులని వాణిజ్య బ్యాంకులు అంటాం. అంటే లాభోద్దేశంతో కార్యకలాపాలు నిర్వహించే బ్యాంకులని వాణిజ్య బ్యాంకులని పిలవచ్చు. బ్యాంకు అనేది ఒక విత్త సంస్థ. ఇది ద్రవ్యంతో వ్యవహరిస్తూ లాభాలు ఆర్జించే ఒక వ్యాపార సంస్థ. అంటే ద్రవ్యంతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు అని చెప్పవచ్చు. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారుల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించి, ఆ నిధులను, డిపాజిట్లుగా స్వీకరించిన డబ్బును వ్యాపార సంస్థలకి, ఉత్పత్తిదారులకు రుణాలుగా ఇస్తూ అనుసంధాన సంస్థలుగా బ్యాంకులు అనేవి, వాణిజ్య బ్యాంకులు అనేవి వ్యవహరిస్తాయి. రుణదాతకు ఇచ్చే వడ్డీ కంటే రుణగ్రహీతల నుంచి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ వాణిజ్య బ్యాంకులు లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. అంటే తన దగ్గర డబ్బు దాచుకున్న ఖాతాదారులకు చెల్లించే వడ్డీ కంటే తన దగ్గర రుణం తీసుకున్న ఖాతాదారుల దగ్గర నుంచి, అంటే రుణగ్రహీతల నుంచి వసూలు చేసే వడ్డీ ఎక్కువ. చెల్లించే వడ్డీకి, వసూలు చేసే వడ్డీకి మధ్యనున్న తేడానే వాణిజ్య బ్యాంకులు సంపాదించే లాభం. అయితే మరి వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా 5 రకాల విధులను నిర్వహించడం జరుగుతుంది. అందులో మొదటి విధి డిపాజిట్లను సేకరించడం. ఈ డిపాజిట్లు అనేవి 4 రకాల డిపాజిట్లను వాణిజ్య బ్యాంకులు సేకరించడం జరుగుతుంది. అందులో మొదటిది పొదుపు డిపాజిట్లు, సేవింగ్ డిపాజిట్స్ అని వీటిని అంటాం. ఇవి ఖాతాదారులు పొదుపు ఖాతాలో జమ అయ్యే డిపాజిట్లు.
చిన్న మొత్తం పొదుపులను వాణిజ్య బ్యాంకుల పొదుపు ఖాతాలో దాచుకోవచ్చు. ప్రజలు భద్రంగా తమ డబ్బును దాచుకోవడానికి సేవింగ్ అకౌంట్ను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పొదుపులు చిన్న వ్యాపారులు, ఉద్యోగస్తులు, వివిధ రకాల వృత్తులు చేపట్టే వారికి మధ్యతరగతి వారికి, తక్కువ ఆదాయ వర్గాల వాళ్ళకి అనువుగా ఉంటాయి. ఈ డిపాజిట్లపై పోల్చి చూసినప్పుడు ఇతర డిపాజిట్ల కంటే ఈ డిపాజిట్ల మీద తక్కువ వడ్డీ, ఇతర డిపాజిట్లతో పోల్చి చూస్తే పొదుపు డిపాజిట్ల మీద వాణిజ్య బ్యాంకులు చాలా తక్కువ వడ్డీని చెల్లిస్తాయి. అయితే పొదుపు డిపాజిట్లను ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకులు తిరిగి తీసుకునే సంఖ్యను మొత్తంను క్రమబద్ధీకరించవచ్చు. అయితే ఈ పొదుపు డిపాజిట్లు అనేవి వాణిజ్య బ్యాంకులు సేకరిస్తున్నాయి. అయితే మిగతా డిపాజిట్ల కంటే వాణిజ్య బ్యాంకులు చాలా తక్కువ వడ్డీని చెల్లిస్తాయి. సాధారణంగా 4% వడ్డీని పొదుపు డిపాజిట్ల మీద సంవత్సరానికి 4% వడ్డీని వాణిజ్య బ్యాంకులు చెల్లించడం జరుగుతుంది. ఖాతాలో ఉన్న డబ్బును ఖాతాదారుడు ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు. అయితే ఎంతకాలం తన డబ్బు నిల్వ ఉందో అంతకాలానికి ఈ 4% వడ్డీ అనేది వాణిజ్య బ్యాంకులు చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ డిపాజిట్స్. కరెంట్ ఖాతా అనేది వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, తర్వాత వ్యవస్థాపకులు ఎక్కువగా కరెంట్ అకౌంట్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. బ్యాంకు కరెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయబడిన డిపాజిట్లు వ్యాపారులు, ప్రభుత్వ సంస్థలకు, ఉమ్మడి వ్యాపార సంస్థలకు ఈ విధమైన అకౌంట్లు ఎక్కువగా సౌకర్యవంతంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు డబ్బు అవసరం అవుతుందో తెలియదు, ఎప్పుడు డబ్బు మిగిలితే జమ చేయాల్సిన అవసరం ఉంటుందో తెలియదు. కాబట్టి ఒక రోజులో ఎన్నిసార్లైనా డబ్బు వేయడానికి, తర్వాత ఎప్పుడైనా తీయడానికి అవకాశం ఉండే డిపాజిట్లే కరెంటు డిపాజిట్స్. ఈ డిపాజిట్స్ తిరిగి తీసుకునే సంఖ్యపై, మొత్తంపై ఎలాంటి పరిమితులు ఉండవు. అంటే ఎంత అమౌంట్ అయినా జమ చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ అయినా తీసుకునే అవకాశం ఉండే డిపాజిట్లే కరెంటు డిపాజిట్స్. అయితే ఈ డిపాజిట్లపై వాణిజ్య బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. నిజానికి బ్యాంకులో ఈ అకౌంట్లను నిర్వహించినందుకు బ్యాంకులు డిపాజిట్దారుల నుంచి సర్వీస్ ఛార్జెస్ రూపంలో కొంత అమౌంట్ను వసూలు చేస్తాయి తప్ప దాచుకున్న ఖాతాదారులకు, కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు మాత్రం ఎటువంటి వడ్డీ చెల్లించవు. డబ్బు దాయడానికి, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి సర్వీస్ ఇస్తుంది కాబట్టి బ్యాంకు సర్వీస్ ఛార్జ్ రూపంలో కరెంట్ అకౌంట్ ఖాతాదారుల నుంచే కొంత అమౌంట్ను వసూలు చేస్తాయి తప్ప ఇవి వడ్డీని మాత్రం కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు చెల్లించవు. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా కాల పరిమితి డిపాజిట్లుగా చెప్పవచ్చు. ఒక నిర్ణీత కాల వ్యవధికి బ్యాంకుల్లో దాచుకునే డిపాజిట్లనే ఫిక్స్డ్ డిపాజిట్లు అంటాం. ఇవి ఆ నిర్ణీత కాల వ్యవధికి నిర్ణీత వడ్డీని వాణిజ్య బ్యాంకు చెల్లించడం జరుగుతుంది. పొదుపు డిపాజిట్ల మీద వడ్డీ కంటే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ ఎక్కువగా ఉంటుంది. మరి పొదుపు 45 రోజుల నుంచి సంవత్సరానికి, 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాల కాలానికి ఇవి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవచ్చు. అయితే ఎక్కువ కాలం ఫిక్స్డ్ చేసిన డిపాజిట్ల మీద ఎక్కువ వడ్డీ, తక్కువ కాలం ఫిక్స్డ్ చేసిన డిపాజిట్ల మీద తక్కువ వడ్డీ చెల్లించడం జరుగుతుంది. అయితే డిపాజిట్ చేసిన కాలం నుంచి సంవత్సరానికి అయినప్పుడు సంవత్సరం తర్వాత డేటు వేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్స్. కాబట్టి కాల పరిమితి తర్వాతనే ఖాతాదారుడు ఈ మొత్తం తీసుకోవడానికి, ఒక సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సంవత్సర కాలం తర్వాతనే తీసుకోవడానికి వీలుంటుంది ఖాతాదారుడు. ఒకవేళ డబ్బులు మధ్యలో అవసరమైతే 6 నెలలకి మధ్యలో క్యాన్సిల్ చేస్తే 6 నెలలకు ఏ వడ్డీ రేటు ఉంటుందో ఆ వడ్డీ రేటు ప్రకారమే ఖాతాదారునికి చెల్లిస్తుంది తప్ప సంవత్సరం వడ్డీ రేటును 6 నెలలకు తీసుకున్న వాళ్ళకు చెల్లించదు. 5 సంవత్సరాల కాలానికి వేసి సంవత్సరానికి తీసుకుంటే 1 సంవత్సర కాలానికి ఎంత వడ్డీ రేటు ఉంటుందో అంత వడ్డీ రేటు మాత్రమే వాణిజ్య బ్యాంకులు చెల్లిస్తాయి. ఈ డిపాజిట్లను దాదాపు పొదుపు డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఉంటుంది. ఈ డిపాజిట్లకు పొదుపు డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఉంటుంది. వీటిపైన వాణిజ్య బ్యాంకులు 6 నుంచి 8.5% వరకు వడ్డీని చెల్లించడం అనేది జరుగుతుంది. అంటే డిపాజిట్దారు చేసే కాల పరిమితి మీద మినిమం 6% నుంచి మ్యాక్సిమం 8.5% వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీని వాణిజ్య బ్యాంకులు చెల్లిస్తాయి. ఇక నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్లు, 4వ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు. వీటినే సంచయన డిపాజిట్లు అని కూడా అంటాం. అయితే ఇవి ఫిక్స్డ్ డిపాజిట్లలోనే ఇవి ఒక రకం. కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లలోనేమో
దాచుకునే మొత్తం ఒకేసారి చెల్లించడం జరుగుతుంది. రికరింగ్ డిపాజిట్లలోనేమో సమాన వాయిదాలలో నెల నెలా చెల్లించడం జరుగుతుంది. ఒక సంవత్సరం అంటే 12 నెలల నుంచి 120 నెలల వరకు, అంటే 1 సంవత్సర కాలం నుంచి 10 సంవత్సరాల కాలం వరకు సమాన వాయిదాల్లో దాచుకునే డిపాజిట్లనే రికరింగ్ డిపాజిట్లు అంటారు. ఇవి నెలసరి వేతనం మీద జీవించే ప్రజలు ఎక్కువగా రికరింగ్ డిపాజిట్ చిన్న మొత్తం పొదుపులో చేయడం జరుగుతుంది. చిన్న పొదుపు మొత్తాల డిపాజిట్లు చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. 1 సంవత్సరం అంతకంటే ఎక్కువ సంవత్సరాల కాల పరిమితికి ఈ డిపాజిట్లు స్థిర మొత్తాలలో తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే 12 నెలల నుంచి మ్యాక్సిమం 120 నెలలు, అంటే 10 సంవత్సరాల కాలానికి చిన్న మొత్తాల్లో నెలకు 1000 రూపాయలు, 500, లేకపోతే 100 రూపాయలు, 200 పొదుపు డిపాజిట్లు అంటే రికరింగ్ డిపాజిట్ల కింద పోస్ట్ ఆఫీసులు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ ఈ రికరింగ్ డిపాజిట్లను తీసుకుంటాయి. పొదుపు డిపాజిట్ల వడ్డీ చెల్లింపు కంటే ఎక్కువ, టర్మ్ డిపాజిట్ల వడ్డీ చెల్లింపు కంటే తక్కువ వడ్డీని వీటిపై చెల్లించడం జరుగుతుంది. అంటే సేవింగ్ అకౌంట్స్లో చెల్లించే వడ్డీ కంటే రికరింగ్ డిపాజిట్ మీద వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ మీద చెల్లించే వడ్డీ కంటే రికరింగ్ డిపాజిట్లో మీద వడ్డీ తక్కువగా ఉంటుంది. అంటే రెండింటికి మధ్యస్థంగా సేవింగ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే తక్కువ వడ్డీ రికరింగ్ డిపాజిట్ల మీద చెల్లించడం అనేది వాణిజ్య బ్యాంకులు చేస్తాయి. ఇక వాణిజ్య బ్యాంకులు నిర్వహించే రెండో రకం విధులు రుణాలు మంజూరు చేయడం. 6 రకాల రుణాలని వాణిజ్య బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక విధుల్లో రెండవ విధి రుణాలను మంజూరు చేయడం. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, రైతులు, వివిధ వృత్తి కళాకారులకు మొదలైన వారికి రుణాలను, అడ్వాన్సులను సమకూర్చడం. కేంద్ర బ్యాంకు నిబంధనలకు లోబడి వాణిజ్య బ్యాంకులు వాటి ఖాతాదారుల నుంచి సేకరించిన డిపాజిట్లలో కొంత భాగం నగదుగా ఉంచుకొని మిగతాది రుణాలుగా, అడ్వాన్సులుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటి రుణం ఏంటంటే డిమాండ్ రుణాలు. దీన్నే కాల్ రుణాలు అంటే పిలుపు రుణాలని కూడా పిలుస్తాం. డిమాండ్ రుణాలు లేదా పిలుపు రుణాలు. ఈ రకమైన రుణాలను బ్యాంకులు అడిగిన వెంటనే రుణగ్రహీత డబ్బు చెల్లిస్తారు. అంటే రుణం ఇచ్చి ఎప్పుడు అడిగితే అప్పుడు మళ్ళా రుణగ్రహీత చెల్లించే విధానమే డిమాండ్ రుణాలు లేదా పిలుపు రుణాలుగా చెప్పవచ్చు. ఒక నిర్ణీత పరిపక్వ కాలపరిమితి అనేది ఈ రుణానికి ఉండదు. ఎప్పుడైనా బ్యాంక్ అడగొచ్చు, అడిగిన వెంటనే రుణగ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రుణాన్ని అప్పు పొందిన ఖాతాదారు పేరు మీద అది ఏకమొత్తంగా జమ చేయబడుతుంది. జమ చేయబడిన మొత్తానికి జమ అయిన తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా లేదా సెక్యూరిటీతో కానీ ఈ రుణాన్ని ఒక రకంగా అడ్వాన్స్గా బ్యాంకులు మంజూరు చేస్తాయి. వీటినే పిలుపు రుణాలు లేదా డిమాండ్ రుణాలుగా పిలవడం జరుగుతుంది. అంటే ఇవి ఒక వారం రోజులకో, 15 రోజులకో, 10 రోజులకో, 5 రోజులకు కూడా రుణాన్ని మంజూరు చేయొచ్చు. దీనికి ఒక నిర్ణీత కాల పరిమితి అంటూ ఉండదు. సెక్యూరిటీని హామీగా ఉంచుకొని కానీ లేదా సెక్యూరిటీ లేకుండా ఖాతాదారుని పైన ఉన్న నమ్మకం కొద్దీ అడ్వాన్సుగా ఈ పిలుపు రుణాలను లేదా డిమాండ్ రుణాలను వాణిజ్య బ్యాంకులు మంజూరు చేయవచ్చు. నెక్స్ట్ స్వల్పకాలిక రుణాలు. 1 సంవత్సర కాల పరిమితి లోపు తిరిగి చెల్లించే రుణాలను స్వల్పకాలిక రుణాలుగా చెప్పవచ్చు. ఈ రుణాలకి స్వల్పకాలానికి ఇవ్వడం అంటే సంవత్సర కాలానికి పరిధిని ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారులకు, రైతులకు చరమూలధన రూపంలో అంటే వర్కింగ్ క్యాపిటల్ రూపంలో ఈ రుణం ఇవ్వడం జరుగుతుంది. నూతన వ్యక్తులు కూడా అంటే ఇతర వ్యక్తులు కూడా దీనిని వ్యక్తిగత రుణం రూపంలో పొందవచ్చు. తగిన సెక్యూరిటీ ఆధారంతో ఈ స్వల్పకాలిక రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే బంగారాన్ని కుదవబెట్టి కానీ, ప్లాట్లను, ఇండ్లను కుదవబెట్టి కానీ, లేదా వ్యవసాయదారులు వారి పట్టాదారు పాస్బుక్ లాంటివి హామీగా ఉంచి కానీ, లేదా ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల యొక్క హామీ మీద కానీ స్వల్పకాలిక రుణాన్ని రైతులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఇతర వ్యక్తులు అంటే సాధారణంగా గృహ అవసరాల కోసం కూడా స్వల్పకాలిక రుణాన్ని పొందవచ్చు. దీన్ని సంవత్సరం లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇక ద్రవ్య పరపతి, దాన్నే క్యాష్ క్రెడిట్, ద్రవ్య పరపతి అని పిలుస్తాం. క్యాష్ క్రెడిట్ ఖాతాదారుడు తన ఖాతా నుంచి
ఒక పరిమితికి లోబడి పరపతి ద్రవ్యాన్ని వివిధ వాయిదాలుగా తీసుకోవడానికి వీలును ఏర్పరిచేదాన్నే నగదు జమ లేదా క్యాష్ క్రెడిట్గా చెప్పొచ్చు. క్యాష్ క్రెడిట్ రూపంలో రుణాన్ని పొందిన ఖాతాదారుడు తన ఖాతాలో జమ అయిన మొత్తానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇటువంటి రుణాలను ఎక్కువగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు పొందడం జరుగుతుంది. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు వారి యొక్క సెక్యూరిటీస్ కానీ లేదా వాళ్ళ యొక్క స్టాకులను కానీ హామీగా ఉంచి ఈ క్యాష్ క్రెడిట్ రూపంలో రుణాన్ని పొందడం జరుగుతుంది. 10 లక్షల రూపాయలను ఒక వ్యాపారి క్యాష్ క్రెడిట్ రూపంలో రుణం పొందినప్పుడు దాంట్లో 2 లక్షల రూపాయలు మాత్రమే విత్డ్రా చేసి వాడుకుంటే ఆ 2 లక్షల రూపాయలకే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, కానీ 10 లక్షల రూపాయలకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడు ఎంత డబ్బు రుణం అవసరం అవుతుందో తెలియని వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు ఈ క్యాష్ క్రెడిట్ రూపంలో రుణాన్ని పొందినప్పుడు ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొంది తమ ఖాతాలో జమ చేయించుకొని అవసరానికి వాడుకున్న రుణానికి మాత్రమే, విత్డ్రా చేసిన రుణాన్ని మాత్రమే వడ్డీ చెల్లించి మిగతా రుణానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం క్యాష్ క్రెడిట్ రూపంలో రుణానికి ఉండదు. అంతే ఖాతాదారుడు వాస్తవంగా తీసుకున్న మొత్తం మీద తీసుకున్న తేదీ నుంచి మాత్రమే వడ్డీ వసూలు చేయడం జరుగుతుంది. ఈ రకమైన రుణాల మంజూరికి సెక్యూరిటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంటే వ్యాపారస్తుల దగ్గర లేదా పారిశ్రామికవేత్త దగ్గర ఉండే స్టాకులు లేదా ప్రభుత్వ సెక్యూరిటీలు హామీగా ఉంచి క్యాష్ క్రెడిట్ రూపంలో రుణాన్ని పొంది ఆ రుణంలో ఎంత వాడుకున్నాడో, ఏ తేదీ నుంచి వాడుకొని ఏ తేదీన తిరిగి చెల్లిస్తుండో ఆ సమయానికి వాడుకున్న మొత్తానికి మాత్రం వడ్డీ చెల్లించాలి. మంజూరైన రుణం మొత్తానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఈ రుణంలో అంటే క్యాష్ క్రెడిట్ రూపంలో రుణం పొందిన వారికి ఉండదు. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు మాత్రమే ఉంటుంది, మిగతా ఖాతాదారులకు ఉండదు. అంటే సేవింగ్ అకౌంట్ కలిగిన వాళ్ళకి, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ కలిగిన వాళ్ళకి ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉండదు. కేవలం కరెంట్ అకౌంట్ ఖాతాదారునికి మాత్రమే కల్పించబడుతుంది. ఖాతాదారుని ఖాతాలో ఉన్న అమౌంట్ కంటే అంటే జమ కంటే ఒక పరిమితికి లోబడి అధికంగా డ్రా చేసుకునే సౌకర్యాన్ని సెక్యూరిటీతో కానీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కానీ ఖాతాదారుడు ద్రవ్యాన్ని ఉపసంహరించుకోవడం అంటే విత్డ్రా చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేదే ఓవర్ డ్రాఫ్ట్. ఉదాహరణకు ఒక ఖాతాదారుని ఖాతాలో 1,00,000 రూపాయలు ఉన్నప్పటికీ అత్యవసరంగా అతనికి ఇంకొక 10,000 ఎక్కువ అవసరం ఉన్నా, 20,000 ఎక్కువ అవసరం ఉన్నా కూడా 1,00,000 రూపాయలు ఉన్న ఖాతా నుంచి 1,20,000 రూపాయల వరకు డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించేదే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. ఇది కరెంటు ఖాతాదారులకు మాత్రమే ఉంటుంది. మళ్ళీ అది కూడా సెక్యూరిటీ ఉన్న నమ్మకస్తులైన ఖాతాదారులకు మాత్రమే సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే నమ్మకమైన ఖాతాదారుడైన ఉండాలి. తన బ్యాంకులో చాలా కాలం నుంచి కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తుల మీద నమ్మకం మీద ఒక పరిమితికి లోబడి 1,00,000 ఉంటే 1,10,000 1,20,000 ఇస్తారు, కానీ 1,00,000 ఉంటే 2 లక్షలు 3 లక్షలు అనేది ఇవ్వరు. కొద్ది మొత్తం ఉన్న నగదు కంటే కొంత అదనంగా డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించేదే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. అయితే ఖాతాదారులు తమ స్వల్పకాల అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా రెగ్యులర్ నిధుల కొరత ఉన్నప్పుడు ఈ సౌకర్యాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. వాస్తవంగా తీసుకున్న మొత్తం మీద మాత్రమే వడ్డీ వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే 1,00,000 ఉన్నప్పుడు 10,000 అదనంగా తీసుకుంటే 10,000కు వడ్డీ చెల్లించాలి, 20,000 అదనంగా తీసుకుంటే 20,000కు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే తన ఖాతాలో ఉన్న డబ్బు కంటే ఎంత అదనంగా తీసుకుంటాడో అంత అదనంగా తీసుకున్న మొత్తానికి ఎంత కాలానికి తీసుకున్న రోజు నుంచి తిరిగి చెల్లించే రోజు వరకు వడ్డీ చెల్లించవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వినిమయ బిల్లుల డిస్కౌంటింగ్. వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా కూడా రుణ సదుపాయాన్ని వాణిజ్య బ్యాంకులు కల్పిస్తాయి. వర్తక లావాదేవీలు అరువు రూపంలో జరిగినప్పుడు కొనుగోలుదారుడు అమ్మకందారుడు ఒక నిర్ణీత కాల తర్వాత చెల్లించే విధంగా అరువు బిల్లు రాసి ఇవ్వవచ్చు. దీనినే మారకం బిల్లు అంటాం. ప్రస్తుత కాలంలో వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా అరువు పైన అంటే భవిష్యత్తు కాలంలో చెల్లిస్తామనే ఒప్పందం మీద జరుగుతున్నాయి. ఒక వ్యాపారి హైదరాబాద్ నుంచి సరుకును కొనుగోలు చేసినప్పుడు 10 లక్షల విలువ చేసే సరుకును తెచ్చుకున్న తర్వాత ఆ సరుకుతో పాటు 10 లక్షల విలువ చేసే బిల్లును వ్యాపారి పంపించడం జరుగుతుంది. ఆ 10 లక్షల రూపాయలు 3 నెలల తర్వాత ఇవ్వగలనని రాసి ఒక సంతకం ఆ బిల్లు మీద సంతకం చేసినట్లయితే అది మారకం బిల్లుగా మారిపోతుంది. ఈ 3 నెలల లోపే
సరుకు అమ్మిన వ్యక్తికి డబ్బు అవసరం ఉంటే ఈ 10 లక్షలు విలువ చేసే బిల్లును వాణిజ్య బ్యాంకులో డిస్కౌంట్ చేయించడం ద్వారా, అంటే 3 నెలలకు ఎంత వడ్డీ అవుతుందో 10 లక్షలకి అంత వడ్డీ కట్ చేసుకొని మిగతా అమౌంట్ను ఆ బ్యాంకు చెల్లిస్తుంది. అంటే 3 నెలల పేరు మీద 30,000 40,000 వడ్డీ అయితే 40,000 కట్ చేసుకొని 10 లక్షలకి 9,60,000 చెల్లించడం జరుగుతుంది. ఆ 3 నెలల తర్వాత ఎవరైతే సరుకు కొన్న వ్యక్తి 10 లక్షల సరుకు కొన్న వ్యక్తి హామీ ఇచ్చిండో ఆయనకు ఆ బిల్లు పంపించి 10 లక్షలు వసూలు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా అరువు పైన వ్యాపార వ్యవహారాలు జరిగే సమయంలో ఈ మారకం బిల్లును ఉపయోగించి సరుకు అమ్మిన వ్యక్తికి వెంటనే డబ్బు అవసరమైతే ఎంత కాల పరిమితి ఉందో అంత కాల పరిమితికి వడ్డీ లెక్కగట్టి అంత అమౌంట్ను ఆ బిల్లులో మినహాయించుకొని మిగతా మొత్తాన్ని సరుకు అమ్మిన వ్యక్తికి చెల్లించి ఆ బిల్లు కాల పరిమితి పూర్తి కాగానే సరుకు కొన్న వ్యక్తికి బిల్లును పంపించి మొత్తాన్ని వసూలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా కూడా వ్యాపార కార్యకలాపాల్లో అవసరమైన ద్రవ్య సహాయాన్ని తన వాణిజ్య బ్యాంకులు తన రుణాలు ఇవ్వడం ద్వారా చేస్తుంది. తర్వాత క్రెడిట్ కార్డ్స్ ఇటీవలి కాలంలో బ్యాంకులు నూతన పద్ధతిలో అంటే క్రెడిట్ కార్డులు ఇవ్వడం ద్వారా రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తమ ఖాతాదారులకు ఈ క్రెడిట్ కార్డులు మంజూరు చేసి దానికి పరిమితి ₹1,00,000, 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల రూపాయల అనే పరిమితి నిర్ణయించి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం, ఆ పరిమితికి లోబడి క్రెడిట్ కార్డును ఉపయోగించి నిర్ణీత కంపెనీల్లో కానీ దుకాణాల్లో కానీ వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డులు ఉపయోగించుకోవచ్చు. ఈ బిల్లు మొత్తాన్ని కంపెనీలు కార్డు జారీ చేసిన బ్యాంకుల నుంచి రాబట్టుకోవడం జరుగుతుంది. నిబంధనలకు లోబడి ఖాతాదారుడు బ్యాంకుకు అసలును కానీ లేదా అసలుతో పాటు వడ్డీని కానీ కలుపుకొని తర్వాత కాలంలో చెల్లించడం జరుగుతుంది. అంటే 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు మంజూరు చేసిన ఖాతాదారుడు ఒక 6 నెలల్లో 2 లక్షలు వాడుకున్నట్లయితే ఈ 2 లక్షల రూపాయలకు అసలు తర్వాత వడ్డీ ఇవి తర్వాత కాలంలో వాయిదా పద్ధతిలో ఖాతాదారుడు తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక పరిమితి అనేది ఉంటుంది. బ్యాంకు పరిమితికి లోబడి కార్డు ద్వారా నగదును కూడా పొందవచ్చు. అంటే ఏటీఎంలలోకి పోయి క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బును విత్డ్రా కూడా చేసుకోవచ్చు. వీటి ప్రాముఖ్యం అనేది క్రెడిట్ కార్డుల యొక్క ప్రాముఖ్యం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. జనాభాలో కొన్ని వర్గాల వారికి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి ప్రత్యేక కార్డులు బ్యాంకులు సమకూరుస్తున్నాయి. రైతులకు అవసరమైన పరపతిని ఏటీఎం కేంద్రాల ద్వారా కానీ లేదా రైతులు కొనుగోలు చేసే షాపుల్లో సరుకు కొనుగోలు చేసే షాపుల్లో క్రెడిట్ కార్డు స్క్రాచ్ మిషన్ల ద్వారా కానీ వాళ్ళకు కావాల్సిన సరుకుల్ని క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, పరపతిని సృష్టించడం. వాణిజ్య బ్యాంకులు వాస్తవంగా ఉన్న నగదు కంటే ఎక్కువ నగదు ఉన్నట్లుగా సృష్టించడాన్నే పరపతి సృష్టి అంటాం. అంటే కేంద్ర బ్యాంకు మరియు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే కరెన్సీ మాత్రమే చలామణిలో ఉండదు. వాణిజ్య బ్యాంకులు కూడా చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్ల ద్వారా ప్రాథమిక డిపాజిట్లను ఉపయోగించుకొని ఆధారంగా చేసుకొని ఉత్పన్న డిపాజిట్లను సృష్టించడం ద్వారా పరపతిని సృష్టించడం జరుగుతుంది. మరి వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టిస్తాయి. ఇది వాణిజ్య బ్యాంకుల విధుల్లో అద్వితీయమైన విధిగా చెప్పవచ్చు. ప్రజల నుంచి పొందిన ప్రాథమిక డిపాజిట్ల ద్వారానే పరపతి సృష్టించడం జరుగుతుంది. ఈ డిపాజిట్ల మొత్తం నుంచి కొంత మొత్తాన్ని ఖాతాదారులకు రుణాలు లేదా అడ్వాన్సులుగా ఇవ్వడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకు ఖాతాదారుడి రుణం మంజూరు చేసినప్పుడు నగదు చెల్లించకుండానే డిపాజిట్ ఖాతాలో డిపాజిట్గా రుణాన్ని జమ చేస్తుంది. అంటే ద్వితీయ డిపాజిట్ లేదా ఉత్పన్న డిపాజిట్లకు దారితీస్తుంది. ఉదాహరణకు ఒక ఖాతాదారుడు ₹1,00,000 నగదును ఎస్బీఐ అనే బ్యాంకులో జమ చేసినట్లయితే ఆ లక్షలో ఒక ₹10,000 నగదు ఉంచుకొని ₹90,000 రుణాన్ని ఆ ఎస్బీఐ వాణిజ్య బ్యాంకు రుణం ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే రుణం ఇచ్చేటప్పుడు ఈ 90,000 రుణం మంజూరు చేసినప్పుడు ద్రవ్యంగా ఖాతాదారునికి ఎవరికైతే రుణం తీసుకుంటారో అతనికి ద్రవ్య రూపంలో ఇవ్వదు, చెక్కు రూపంలో ఇవ్వడం లేదా తన బ్యాంకులోనే ఒక ఖాతా ఓపెన్ చేసి ఆ ఖాతాలో 90,000ను జమ చేయడం అనేది చేస్తుంది. అంటే నగదు రూపంలో వచ్చిన 1,00,000 డిపాజిట్ మరియు
రుణంగా ఇచ్చిన ఉత్పన్న డిపాజిట్ 90,000 అంటే 1,90,000 అయింది. మళ్ళీ 90,000లో మరొక 9,000 నగదుగా ఉంచుకొని 81,000 మరొక ఖాతాదారుడికి రుణంగా మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అది కూడా అంటే ఏ అనే వ్యక్తి నగదు జమ చేస్తే బి అనే వ్యక్తికి రుణం 90,000 ఇచ్చింది, సి అనే వ్యక్తికి 81,000 రుణాన్ని మంజూరు చేసింది. ఆ రుణాన్ని కూడా తన బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆ సి అనే ఖాతాదారుని ఖాతాలో 81,000 జమ చేసింది. ఈ 81,000లో మళ్ళొక 800 నగదుగా ఉంచుకొని మళ్ళీ 74,000 దాకా డి అనే వ్యక్తికి రుణాన్ని మంజూరు చేయొచ్చు. ఆ డి అనే వ్యక్తికి కూడా ఒక ఖాతా ఓపెన్ చేసి 74,000 అతని ఖాతాలో జమ చేయొచ్చు. అంటే ఇట్లా తన రుణం ఇవ్వడానికి వీలైనంత చిన్న అమౌంట్ అయ్యేదాకా ప్రాథమిక డిపాజిట్ అనేది ఉత్పన్న డిపాజిట్లను సృష్టిస్తూ పోతే మొత్తం మీద 1,00,000 రూపాయల నగదు 10 లక్షల రూపాయలుగా మారే అవకాశం ఉంది. వాస్తవంగా రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన నోట్ల ప్రకారం 1,00,000 రూపాయల నగదు, కానీ వాణిజ్య బ్యాంకులు సృష్టించిన డిపాజిట్లు అనేవి ఇంకొక 9 లక్షల ఉత్పన్న డిపాజిట్లు సృష్టించి మొత్తం మీద 10 లక్షల కరెన్సీ ద్రవ్యం అనే చలామణిలో ఉన్నట్లు సృష్టిస్తుంది. దీన్నే పరపతి ద్రవ్యం అంటాం. అంటే వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు నగదు రూపంలో ఇవ్వకుండా తమ బ్యాంకులో ఖాతాలను ఓపెన్ చేసి ఆ ఖాతాల్లో డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా అది తనకు ఆదాయంగా తన ఖాతాదారుడు తన బ్యాంకులో దాచుకున్నట్లుగా భావించి మరొక ఖాతాదారునికి మళ్ళీ రుణం ఇవ్వడం. అంటే ఏ అనే ఖాతాదారుడు దాచుకున్న డబ్బును బి అనే ఖాతాదారునికి రుణంగా ఇవ్వడం, ఆ బి ఖాతాదారుని డబ్బు కూడా తనకు డిపాజిట్గా వచ్చింది అని భావించి సి అనే ఖాతాదారునికి రుణంగా ఇవ్వడం, సి అనే ఖాతాదారునికి ఇచ్చిన రుణం కూడా తనకు డిపాజిట్గా వచ్చిందని భావించి డి అనే ఖాతాదారునికి ఇవ్వడం, డి అనే ఖాతాదారుని డిపాజిట్లో ఉన్న డబ్బు కూడా తనకు డిపాజిట్గా వచ్చింది, తన ఆస్తి ఆదాయం అని భావించి ఈ అనే వ్యక్తికి రుణంగా ఇవ్వడం. ఇట్లా 1,00,000 రూపాయలు 10 లక్షల రూపాయల ద్రవ్య సప్లైగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఇది వాణిజ్య బ్యాంకుల విధుల్లో అద్వితీయమైన విధిగా చెప్పవచ్చు. ఉత్పన్న డిపాజిట్లు సృష్టించడం ద్వారా ప్రాథమిక డిపాజిట్లు రుణాలు ఇవ్వడం, ఉత్పన్న డిపాజిట్ సృష్టించడం, మళ్ళీ రుణం ఇవ్వడం, డిపాజిట్ సృష్టించడం, ఇట్లా కొనసాగి రుణం ఇవ్వలేనంత చిన్న అమౌంట్ అయిందాకా ఉత్పన్న డిపాజిట్లు సృష్టించబడడం ద్వారా వాణిజ్య బ్యాంకులు పర్పస్ సృష్టిస్తున్నాయి. దాన్నే పర్పస్ సృష్టి అంటాం. నెక్స్ట్ ఏజెన్సీ విధులు. వాణిజ్య బ్యాంకులు కొన్ని రకాల ఏజెన్సీ విధులను కూడా నిర్వహిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఖాతాదారులకు ఏజెంటుగా పనిచేస్తాయి. ప్రధాన ఏజెన్సీ విధులను కొన్ని చెప్పవచ్చు. ఏంటంటే ఖాతాదారులకు చెందిన చెక్కులను, డ్రాఫ్టులను, వినిమయ బిల్లులను మొదలైన వాటిని ఇతర బ్యాంకుల నుంచి వసూలు చేసి పెడతాయి. ఖాతాదారులకు సంబంధించిన చెక్కులను కానీ, డీడీలను కానీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్లను కానీ, వినిమయ బిల్లులను కానీ ఇతర బ్యాంకుల నుంచి వసూలు చేసి తమ ఖాతాదారుని యొక్క ఖాతాలో జమ చేసి పెట్టే విధిని వాణిజ్య బ్యాంకులు నిర్వహిస్తాయి. వ్యాపార పారిశ్రామిక సంస్థల నుంచి డివిడెండ్లు అంటే లాభాలను, వడ్డీని వసూలు చేసి పెడతాయి. బ్యాంకులు ఖాతాదారుల ఏజెంటుగా సెక్యూరిటీలను, షేర్లను, రుణపత్రాలను, ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తాయి మరియు అమ్మి పెడతాయి. అంటే ఖాతాదారుల యొక్క షేర్స్ను, సెక్యూరిటీస్ని, ప్రభుత్వ సెక్యూరిటీస్ని కొనుగోలు చేయడం కానీ, అమ్మి పెట్టమని ఖాతాదారుడు ఆదేశిస్తే ఖాతాదారుని తరపున అమ్మి పెట్టడం కానీ చేస్తాయి. ఖాతాదారులకు ట్రస్టీలుగా వారి నిధులను సేఫ్ కస్టడీలో ఉంచడం కూడా వాణిజ్య బ్యాంకులు చేయడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారుల ప్రతినిధిగా వారి తరపున బీమా ప్రీమియమ్స్, ఆదాయం పన్నులు, రుణాలు మొదలైన వాటిని వాళ్ళ ఖాతాదారుల ఖాతా నుంచి చెల్లించడం, ఎవరైతే కోరుకుంటారో చెల్లించమని కోరుతారో కోరిన వారి ఖాతా నుంచి రుణాలు చెల్లించడం కానీ, ఆదాయం పన్ను చెల్లించడం కానీ, బీమా ప్రీమియం చెల్లించడం కానీ చేస్తాయి. ఇవన్నీ కూడా ఏజెన్సీ విధులు. అంటే ఖాతాదారులు కోరుకుంటే ఆ విధుల్ని ఎవరు కోరుకున్న వారికి కొంత కమిషన్ను తీసుకొని, కొంత ఆదాయాన్ని తీసుకొని వారికి ఆ పనులను చేసి పెడతాయి. ఇక నెక్స్ట్ సాధారణ ప్రజోపయోగ సేవలు. వాణిజ్య బ్యాంకులు కొన్ని సాధారణ ప్రజోపయోగ సేవలను కూడా నిర్వహిస్తున్నాయి. ఖాతాదారులు తమ విలువైన వెండి, బంగారు ఆభరణాలను, ముఖ్యమైన విలువైన డాక్యుమెంట్లని సురక్షితంగా దాచుకోవడానికి లాకర్ సదుపాయాన్ని ప్రతి వాణిజ్య బ్యాంకులు ఓపెన్ చేస్తున్నాయి. లాకర్ సదుపాయం పొందిన వాళ్ళు సంవత్సరానికి కొంత అమౌంట్ను, ఒక 1,000 రూపాయల అట్లా అమౌంట్ను వాణిజ్య బ్యాంకులకు చెల్లించవలసి ఉంటుంది. సురక్షితంగా వారి డాక్యుమెంట్స్ని కానీ, డబ్బును కానీ, ఆభరణాలు కానీ దాచుకున్నందుకు
చెల్లించాలి, లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రమే. డిమాండ్ డ్రాఫ్ట్, మెయిల్ ట్రాన్స్ఫర్ పద్ధతుల్లో ఖాతాదారుల నగదును ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు బదిలీ చేసి అందుకోసం కమిషన్ను వసూలు చేసుకోవడం కూడా సాధారణ ప్రజోపయోగ సేవల్లో ఒకటి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్న వాళ్ళకి కమిషన్ వసూలు చేస్తాయి. మెయిల్ ట్రాన్స్ఫర్ పద్ధతుల్లో ఖాతాదారుల నగదును ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు బదిలీ చేయడం వల్ల కూడా కమిషన్ రూపంలో ఆదాయాన్ని పొందుతాయి. ఆన్లైన్ సౌకర్యం ద్వారా ద్రవ్యాన్ని ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేయడం అనేది చేస్తాయి. అంతేకాకుండా వ్యాపార క్రమంలో అత్యవసరమైన పరపతి పత్రాలను జారీ చేస్తాయి. వీటి వలన వ్యాపారస్తులు అరువుపై సరుకును కొనుగోలు చేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా జాయింట్ స్టాక్ కంపెనీలు జారీ చేసే షేర్స్ను ఎండార్స్ చేయడం, చందాదారు చందా పూచి ఇవ్వడం అనేది వాణిజ్య బ్యాంకులు చేయడం జరుగుతుంది. ద్రవ్యాన్ని నగదు రూపంలో తీసుకెళ్తే ఉండే రిస్క్ను తొలగించడానికి బ్యాంకులు ప్రయాణికులకు చెక్కు వాడుకదారులకు జారీ చేస్తాయి. ప్రయాణికుల చెక్కులను కూడా జారీ చేయడం జరుగుతుంది. వ్యాపారంలో ఎగుమతి దిగుమతికి అవసరమయ్యే విదేశీ మారక ద్రవ్యాన్ని వాడుకదారులకు అందిస్తుంది. అంటే డాలర్స్ రూపంలో, పౌండ్స్ రూపంలో కరెన్సీని వ్యాపారస్తులకి అందిస్తుంది. ఎగుమతి దిగుమతి చేసుకునే వ్యాపారస్తులకు అందిస్తుంది. ఖాతాదారుల పక్షాన వీరికి సంబంధించిన సమాచారాన్ని ఇతర ప్రాంతాల్లోని వ్యాపారులకు అందించడం, అదేవిధంగా ఖాతాదారులకు ఇతర ప్రాంతాల్లోని వ్యాపారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అందించడం వల్ల బ్యాంకులు మధ్యవర్తులుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకులు అనేవి వివిధ ప్రాంతాల్లో ఏటీఎంస్ను, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ అంటాం, ఏటీఎంస్ను స్థాపించి ఖాతాదారులు తమ ఖాతాలో ఉన్న సొమ్మును కావాల్సినప్పుడు బ్యాంకుకు వెళ్లకుండా తమకు దగ్గరలో ఉన్న ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి, అట్లాగే ఏటీఎం ద్వారా తమ ఖాతాలో నగదు డిపాజిట్ చేసుకోవడానికి సౌకర్యం కల్పిస్తుంది. ఈ విధానం వల్ల ఖాతాదారులు అన్ని దినాల్లోనూ ఏ సమయంలోనైనా 24 గంటల్లో ప్రతిరోజు ఆదివారం అర్ధరాత్రి అయినా సరే తమ వ్యవహారాలను కొంత నగదు పరిమితికి లోబడి నిర్వహించుకునే అవకాశం ఉంది. అంటే ఒక రోజుకు 30,000 లేదా 40,000 లోపు పరిమితికి లోబడి ఏటీఎం సెంటర్స్ నుంచి నగదును విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని 24 అవర్స్ 24/7 డేస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా కొన్ని చెల్లింపులకు ఏటీఎంను ఉపయోగించి చేయవచ్చు. అంటే ఏటీఎంల ద్వారా కూడా మనీ ట్రాన్స్ఫర్ను చేసే అవకాశం ఉంది. ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు వైవిధ్యం గల అనేక విధులు నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఖాతాదారులు వారి ఆర్థిక కార్యకలాపాలను సులభం, సౌకర్యవంతంగా జరుపుకోవడానికి తోడ్పడుతున్నాయి. పొదుపులను సేకరించి దాన్ని పెట్టుబడిగా మార్చి మూలధన సమీకరణకు అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, ఆర్థికాభివృద్ధిని పెంచడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను అనేక విధాలుగా వాణిజ్య బ్యాంకులు ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు. వాణిజ్య బ్యాంకులు ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యవసాయదారులు కానీ, వ్యాపారస్తులు కానీ, చిల్లర వ్యాపారస్తులు కానీ, మధ్యతరగతి వర్గం అనే సామాన్య ప్రజానికానికి కానీ పొదుపులను దాచుకున్న వాటిని ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలకు రుణాలుగా ఇవ్వడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని వాణిజ్య బ్యాంకులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.